హలో బిగ్ బాస్ ఫ్యాన్స్. ఎపిసోడ్ ఎలా అనిపించింది? అసలు ఏమన్నా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయా? ఎక్సైటింగ్ థింగ్స్ ఉన్నాయా? రివ్యూ చేయాలన్నా ఇందులో దేని గురించి మాట్లాడాలి? ఒక సీరియస్ కంటెంట్ ఉందా? దాని గురించి మనము డీకోడ్ చేయటమో, లేకపోతే నాకు తెలిసినంత ఆ! చేయటమో అలాంటిది ఏమీ అనిపించట్లే. ఆ ఇంట్రెస్టే రావట్లేదు. బట్ ఆ సిల్లీ టాపిక్స్ కూడా యూనో మాట్లాడాలి కొంచెమైనా దాని గురించి అన్న ఉద్దేశంతోటి నేను నేను చేస్తున్నాను ఈరోజు. అండ్ ఫస్ట్ నుంచి లైక్ ఇది చదరంగం కాదు రణరంగం, చదరంగం కాదు రణరంగం అని అని కొన్ని రోజులు పోతే బిగ్ బాస్ ఆ పదాలు కూడా మర్చిపోతారు. ఏం చేసినా వీళ్ళు మారరు అనేసి ఇంక అసలు అమ్మా ఇది మరి వదిలేస్తారేమో అనిపిస్తుంది. కృష్ణుడు కాదు అర్జునుడు అంటున్నారు. ఎక్కడున్నాడో అర్జునుడు తెలియట్లేదు. అసలు ఇది ఒక చేపల మార్కెటా? లేకపోతే బిందెలు పట్టుకొని నీళ్ళ దగ్గరికి వెళ్తే కొట్టుకుంటారు చూడండి ఆడవాళ్ళు ఇంటి పక్క పక్కన. ఇది ఇవి ఈ రోజంతా ఎపిసోడ్ లో అదే గొడవలు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి గొడవలు. అసలు పక్కన వెనకున్న మేల్ కంటెస్టెంట్స్ అంతా అసలు ఏంటిది అన్నట్టుగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, ఇంకా కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ అయితే ఇంకా ఆ శ్రీనివాస్ సాయి కానీ, గౌరవ్ గుప్తా కానీ, అసలు నిఖిల్ నాయర్ కానీ వాళ్ళు అసలు చూస్తున్నారు కదా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు పక్క పక్క వెళ్ళిపోవటం చాలా ఫన్నీ అనిపించింది. చాలా ఐఎమ్ యాక్చువల్లీ సారీ ఫర్ దెమ్. నిజం చెప్పాలంటే వాళ్ళు ఏంటిది వాళ్ళు ఇంత ఎంత ఎక్స్పెక్ట్ చేసినా, ఎన్ని సీజన్స్ చూసినా, ఎన్ని లాంగ్వేజ్ లో చూసినా వాళ్ళు మాత్రం షాక్ అయిపోయారు. రియాలిటీ వేరు, మనం చూసి వచ్చి బయట చూసింది వేరు. వాళ్ళు ఇంకా షాక్ లోనే ఉన్నారు. వాళ్ళు తేరుకొని బయటకు వచ్చి వాళ్ళ గేమ్ స్టార్ట్ చేయకపోతే వీళ్ళందరు ఫీమేల్ కంటెస్ట్స్ అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు మేల్ కంటెస్ట్ ని బయటకు పంపించడానికి, కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ లో పంపించడానికి మాత్రం అది ఖచ్చితంగా జరుగుతుంది. అసలు టాస్క్ లేవు. రోజంతా ఇదే జరుగుతుంది. అసలు మంచి కంటెంటే లేదు. నిన్న ఏదో నామినేషన్స్, పనికి మాలిన నామినేషన్స్. ఆ నామినేషన్స్ లో అసలు ఏం మాత్రం యూనో ఆ స్ట్రాటజీ. సో మీకేమనిపిస్తుంది ఈ గొడవల్లో? ఎవరిది జెన్యూన్ అనిపిస్తుంది? ఇది అంతా కంటెంటే డ్రామా అని మీకు అనిపిస్తుందో కామెంట్ లో తెలియజేయండి. అండ్ మన బయట నుంచి ఎంత ఇన్పుట్స్ వచ్చినా, లైక్ ఎలాంటి లెటర్స్ పేరెంట్స్ నుంచి వచ్చిన, ఫ్యామిలీ నుంచి ఐ మీన్ ఎలాంటి మెసేజ్ వచ్చినా వాళ్ళకి ఏదో విధంగా ఇచ్చిన ఆడియన్స్ గాని హింట్ ఇవ్వటం కానీ చాలా జరుగుతున్నా కానీ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు మార్చుకోవట్లేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఇది వర్కౌట్ అవుతుందని. వాళ్ళు ఆ భ్రమలో ఉన్నారా? లేకపోతే వాళ్ళు ఎప్పటికైనా ఇది వర్కౌట్ అవుతుంది, మేము సేఫ్ గానే పోతున్నాం కదా అన్న ఉద్దేశంలో చేస్తున్నారో తెలియట్లే. కానీ దివ్య, తనుజ, భరణి మాత్రం వాళ్ళు అదే పద్ధతిలో పోతున్నారు. యాక్చువల్ చెప్పాలంటే రేపొద్దున వాళ్ళు కలిసి ఆడితే స్ట్రాంగ్ అవుతారు అనుకుంటున్నారేమో. అండ్ డెమన్ అండ్ రీతు, ఆమె అలగడ్డం, వాళ్ళ ఇద్దరు ఒక సాయసతో డాన్స్ చేస్తే ఆమె అలగడ్డం, అది కూడా చాలా సిల్లీగా అనిపించింది, మీనింగ్ లెస్ అనిపించింది. ఒకవేళ ఇంకా మిగతా మెయిన్ కంటెంట్ మనం వెళ్దాము. సుమన్ శెట్టిని ఎంచుకోవటము, రమ్య, అది ఎలా అనిపించింది మీకు? ఐ థింక్ సుమన్ శెట్టి చాలా స్ట్రాంగ్ గానే పోతున్నారు బయట. అండ్ ఎక్కువగా ఎవరితోటి ఎక్కువ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏమీ లేవు అన్న ఉద్దేశంలో రమ్య సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు. అసలు ఫస్ట్ జరిగిన ప్రాంక్ అయితే టోటల్ డిసప్పాయింట్మెంట్. టోటల్ అసలు అండ్ అంతేకాకుండా సరే చేశారు, అంత ఈజీగా సంజన కోల్ కోల్ చేయటం అన్నది కూడా అది చాలా మిస్టేక్ అనిపించింది సంజన. బట్ మాధురి గారు అవకాశం తీసుకొని బయట ఏమేం చూసి వచ్చారో ఏంటో తన మనసులో ఉంచి ఉన్నదంతా బయట పెట్టారు. బట్ ఈ విషయం బయటకు ఎప్పుడో వస్తుంది. ప్రాంక్ లో ప్రాంక్ నేను మాటలనేసారు అన్న విషయం సంజన కూడా ఎక్కడికో వచ్చేస్తుంది ఖచ్చితంగా. అండ్ కమింగ్ బ్యాక్ టు ద కంటెంట్ క్రియేటర్, ఇప్పుడు కంటెంట్ క్వీన్, అది ఏది ఆరోగెన్సా, పాజిటివా నెగిటివా ఏది ఏమైనా సరే మాధురి గారు పొలిటికల్ పాప మాత్రం చాలా ఈగో. కంప్లీట్ గా ఆ ఈగో నా చుట్టూ తిరుగుతుంటుంది వైఫై లాగా అన్న ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, ఖచ్చితంగా దట్ ఈస్ యాప్ట్ ఫర్ హర్. అసలు ఈగో టాప్ టు బాటమ్, ఫ్రమ్ హెడ్ టు టో, ఆమె ఫుల్ ఆఫ్ ఈగో, ఓవర్ కాన్ఫిడెన్స్, ఆరోగెన్స్, యాటిట్యూడ్, వాట్ నాట్. అసలు ఆమె ప్రతి యూనో అడుగులో, అసలు ప్రతి మాటలో, ఆ ప్రతి బాడీ లాంగ్వేజ్ లో, ప్రతి ఎక్స్ప్రెషన్ లో ఆమె అలాగే కనిపిస్తుంది. బట్ ఆమె ఒక కంటెస్టెంట్. ఇక్కడ బిగ్ బాస్ లోకి వచ్చాక చూస్తాం, పోను చూస్తాం. శివాజీ అంత బయట హీరో అయినా
ఎవరైనా కేర్ చేశారు, రెస్పెక్ట్ ఇచ్చే వరకు రెస్పెక్ట్ ఇస్తారు. బట్ వన్స్ అది దాటిపోతే మాత్రం ఎవరు తీసుకోరు. లైక్ కళ్యాణ్ కూడా ఆ టైం వచ్చినప్పుడు ఉంటున్నారు. తర్వాత ఎవరైనా సరే మాధురికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తారు. రివ్యూస్ కూడా చాలా ఇదిలో ఉన్నారు. యాక్చువల్ చెప్పాలంటే బయట అంత నెగటివిటీతో నువ్వు లోపలికి వచ్చినప్పుడు మీరు నువ్వు అన్న ప్రాబ్లమే అవుతుంది. బట్ యూనో వచ్చినప్పుడు ఆ, ఎంత పాజిటివ్ గా ఉండాలి, ఎలాంటి టైప్ ఆఫ్ దిస్ థింగ్ నేను ఆడియన్స్ కి విజిబిలిటీ ఉంటే సరిపోతుంది అన్న ఉద్దేశంలో వస్తే ఉండరు, చాలా రోజులు ఉండరు. ఇలా ఇలా అయితే ఆమె నామినేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆమె డేంజర్ లోనే ఉంటుంది. సో వచ్చేస్తారు, ఆ నామినేషన్ రాకుండా అయితే ఉండరు. వాళ్ళందరు పాయింట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే అందరిని ఓపెన్ గా నామినేషన్స్ కి వస్తుందో అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. కానీ కానీ యాక్చువల్ గా కొంచెం మిస్యూజ్ చేసుకుంటున్నారేమో, వాళ్ళందరూ అంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు తను చాలా పద్ధతిగా ఉంటే బాగుండేదేమో. ఇంత టైప్ ఆఫ్ నెగిటివ్ ఇదిలో నాకు నాకు బోర్ కొడుతుంది, ఏమన్నా మీరు చెయ్యండి అని అడగటం. అండ్ బర్నీ గారి దగ్గరికి వెళ్ళి మీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్స్ అని అడగటం. ఆమె ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిందా? అండ్ తర్వాత అలాగే నామినేషన్స్ అయిపోయినాక ఆ తనుజ నామినేషన్, దివ్య నామినేషన్స్, ఆ ఆయేషా నామినేషన్స్ మీకు ఎలా అనిపిస్తుంది అని నేను సంజనాని అడగటం. అసలు అసలు అంటే వాళ్ళ లోట్లోంచి తెప్పిస్తుంది అనమాట. లైక్ ఆడియన్స్ కి ఎలా ప్రొజెక్ట్ చేయాలో ఆమె ఆమె చూస్తుంది. ఆమె అదొక స్ట్రాటజీ అనిపిస్తుంది. అండ్ యూనో ఇంటర్వ్యూ చేసినట్టే ఉంది. ఇంకా ఈ లోపల ఆయేషా దిన్ను రీతుది కొంచెం అంతేం బాలే. లైక్ ఆయేషా కావాలనే చేసింది అక్కడ, చాలా తర్వాత నవ్వేసుకుంటుంది. సో ఆమె కూడా తన తనకు కొంచెం కంటెంట్ ఇది చేయాలని అలా చేసింది. ఎంతో మంచి స్ట్రాంగ్ గా ఉన్న ఆ వాళ్ళు ఇంకా సీరియల్ పర్ఫార్మెన్స్ లాగా రిపీటెడ్ గా ఇది చేయటం అసలు అసలు బాగాలేదన్నమాట. చాలా వర్స్ట్ గా అనిపిస్తుంది. పోను ఇది ఏమన్నా మంచి గేమ్స్ టాస్క్ ఉంటేనే కొంచెం ఇది ఉంటుంది. సీరియస్ గా తీసుకొని ఈ రిపీటెడ్ టైప్ ఆఫ్ కంటెంట్ స్టాప్ చేసి కొంచెం సీరియస్ కంటెంట్ లోకి, సీరియస్ మోడ్ లోకి వెళ్తే ఏమన్నా ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ అనిపించవచ్చు. బట్ అదర్వైజ్ ఇలాగే ఉంటే మాత్రం చాలా ఇదిగా అనిపిస్తుంది. ఇమాన్యుయల్ కామెడీ ఎక్కడైనా లైన్ క్రాస్ అయ్యి ఇప్పుడు ప్రతిరోజు చేస్తే, రిపీటెడ్ గా చేస్తే కొంచెం డేంజర్ లో పడతాడేమో ఇమాన్యుయల్, అది చూసుకోవాలి. ఎమాన్యుయల్ కి కంటెంట్ రావట్లేదు, తనకు విజిబిలిటీ లేదు అన్న ఉద్దేశంలో ఇదంతా చేసుకుంటూ పోతే కనుక ఎవ్వరో ఒకళ్ళు అప్సెట్ అయిపోతారు. ఫ్రస్ట్రేషన్స్ లో ఉన్న తనుజ కూడా ఆమె వాళ్ళ బాండ్ గురించి కామెడీ చేస్తున్నప్పుడు అది బయటకి బాలేదు అన్న ఉద్దేశంతో తను కూడా ఒక మాట చెప్తుంది. సో ఇది ఇమాన్యుయల్ కి రిస్క్ అవ్వచ్చు. కొంచెం చూసుకొని ఆ కామెడీ స్టాప్ చేసి తను గేమ్ మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.